శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హై టెన్షన్ నెలకొంది. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో హైదరాబాద్ లో కాసేపట్లో ల్యాండ్ అవ్వాల్సినటువంటి ఓ ఇండిగో విమానం అట్నుంచి ముంబై వైపుగా దారి మళ్లించబడింది. ప్రెజెంట్ బాంబు బెదిరింపుతో ఈ విమానాన్ని ముంబైకి మరలించారు. సో ఇండిగో విమానం కువైట్ నుంచి హైదరాబాద్ రావాల్సి ఉంది. నిన్న రాత్రి కువైట్లో 1:15 స్టార్ట్ అయినటువంటి ఈ ఇండిగో విమానం ఈరోజు తెల్లవారుజామున ఎగ్జాక్ట్గా నేను ఈ వార్త చెప్పే సమయానికల్లా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సింది. కానీ ఈ బాంబు బెదిరింపు కారణంగా దీన్ని దారి మళ్లించేశారు. విమానంలో బాంబు బెదిరింపుతో ప్రయాణికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానంలో ఇప్పుడు ప్రస్తుతానికి 175 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. అది ముంబై వైపుగా దారి మళ్లించారు, కానీ ముంబైలో ఇంకా ల్యాండ్ అవ్వలేదంట. అంటే ఏటీసీ నుంచి తనకి క్లియరెన్స్ రాలేదా, గాల్లోనే ఇంకా తిరుగుతూ ఉందా, లేదంటే ఇంకేదైనా ఇబ్బందికర సిచ్యువేషన్, టెక్నికల్ సమస్యలు వచ్చాయా? సో ప్రజెంట్ ఈ విమానం అది ముంబైలో కూడా ల్యాండ్ అవ్వలేదు. హైదరాబాద్లో ల్యాండ్ అవ్వాల్సిన విమానం డ్యూ టు బాంబు బెదిరింపు కారణంగా దాన్ని దారి మళ్లించి అటు ముంబైకి మరలిస్తే ముంబైలో కూడా ఇంకా ల్యాండ్ అవ్వలేదంటే ఇప్పుడు ఈ ఫ్లైట్ పైన చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడు ల్యాండ్ అవుతుంది, ఎక్కడ ల్యాండ్ అవుతుంది అది అనేటువంటి దానిపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండిగో విమానం నిన్న రాత్రి కువైట్ నుంచి మొదలైంది. 1:15 సమయానికి 8:15 సమయానికి ఎగ్జాక్ట్గా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాల్సి ఉండేది. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ల్యాండ్ అవ్వలేదు. డ్యూ టు బాంబు బెదిరింపు వచ్చింది ఆ విమానానికి. వెంటనే దాన్ని ముంబైకి మరలించారు. సో ముంబై ఎయిర్పోర్ట్లో అయినా ల్యాండ్ అయిందంటే ఇంకా అక్కడ కూడా ల్యాండ్ అవ్వలేదట. కొంత తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. 175 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి ఈ విమానం ఇప్పుడు కొంత ఎక్కడ ల్యాండ్ అవుతుంది, ముంబైలో ల్యాండ్ అవ్వడానికి ఇంకెంత సమయం పడుతున్న విషయం పైన ఆందోళన వ్యక్తమవుతోంది. అటువైపుగా లోపలటువంటి 175 మంది ప్రయాణికులు కూడా ఈ ఫ్లైట్లో బాంబు బెదిరింపినటువంటి వార్తతో వారు కూడా షాక్ గురయ్యారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.